నమస్తే అండి. శాశ్వత పథకాలు ప్రజలు హృదయాలలో నిలిచిపోయేటటువంటి శాశ్వత పథకాలు అంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ముందున్నటువంటి శాశ్వత పథకం అంటే ప్రజలకు ఉపయోగపడేటటువంటిది వీళ్ళు వచ్చి రద్దు చేస్తే వెంటనే దానిపైన ప్రజల యొక్క వ్యతిరేకత వస్తుంది. అట్లాంటిది మాత్రం శాశ్వత పథకం. మరి ఇట్లాంటిది ఏపీ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నుంచి కాంగ్రెస్ అలాగే తెలుగుదేశం ఇట్లాగ వైసీపీ ఇట్లా పరిపాలన చేశారు. మరి కాంగ్రెస్లో చాలా శాశ్వత పథకాలు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆరోగ్యశ్రీ అని, ఫీజు రింబర్స్మెంట్ అని, అలాగే రాజీవ్ గృహకల్ప కాలనీలు, ఇందిరమ్మ కాలనీలు, ఇలాగా అది శాశ్వత పథకాలు. అది ఎవరు వచ్చి తీసినా పేరు ఇంకో గవర్నమెంట్ వచ్చిందంటే పేరు మార్చడం తప్ప ఆ పథకాన్ని తీయలేరు. అట్లాంటివి శాశ్వత పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారి టైంలో అమలయ్యాయి. అలాగే ఎన్టీ రామారావు గారి టైంలో తెలుగుదేశం వచ్చి 43 సంవత్సరాలు పార్టీ ఆవిర్భవించి రామారావు గారి టైంలో రేషను, జనతా వస్త్రాలు, ఎన్టీఆర్ కాలనీలు. ముఖ్యంగా చెప్పుకోదగినటువంటిది ఏంటంటే రేషన్, ఉచిత రేషన్, కిలో 2 రూపాయల బియ్యం ఇట్లాగా ఇచ్చినటువంటిది శాశ్వతమైనటువంటిది. ఇప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేస్తుంది అనుకోండి, సరఫరా చేస్తున్నటువంటిది. మరి ఈ విధంగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ గ్రామ స్వరాజ్యం అని, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. ఇంటింటికి రేషన్, అలాగే ఇంటి దగ్గరికే సర్వీసులు, 50 ఏళ్లకు ఒక వాలంటీరు సర్వీసులు ఇవ్వటం, స్కూల్స్, నాడు నేడు స్కూల్స్ కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించటం, పౌష్టికాహారాన్ని ఇవ్వటం, ఇట్లాగా ఈయన శాశ్వతమైనటువంటి పథకాలను తీసుకొచ్చారు. మరి దాన్ని వాలంటీర్ వ్యవస్థను తీసేశారు, అలాగే ఇంటింటికి రేషను తీసేశారు. తీసిన తర్వాత రద్దు చేస్తే ఇప్పుడు ప్రజా వ్యతిరేకత దానిపైన వస్తే అవి శాశ్వతమైనటువంటి పథకాలనే కదా. మరి అట్లాంటి శాశ్వతమైనటువంటి పథకాలు మరి తెలుగుదేశం వచ్చి 43 ఏళ్లలో ఏమైనా ఉన్నాయంటే రామారావు గారు చేసేది అది తప్ప. మరి చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ అంటే హైటెక్ సిటీ కాంగ్రెస్ గవర్నమెంట్లో భూమి పూజ జరిగింది, అప్పటి నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు అలాగే అందరూ కూడా దాని మీద శ్రద్ధ చూపించారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో కాస్తో కోస్తో కొంచెం ఎక్కువగా జరిగినటువంటిది. మరి శాశ్వతమైనటువంటి పథకాలు ఎక్కడ లేక ఉన్న వాటిని శాశ్వతాలని కూడా రద్దు చేసేటే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఏదైనా రాజకీయంగా బద్నాం చేయాలి అనేటటువంటి డైవర్షన్ తీసుకోవటం, ఇది ఏమనుకోవాలి అన్నది మీరే కామెంట్ చేయాలి. నమస్తే.